అందరికీ నమస్కారం అండి. విశాఖపట్నాన్ని పాలనా రాజధానిగా చేసి అక్కడి నుంచే పరిపాలన నిర్వర్తించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కలలుగన్నారు. దానికోసమైతే రిషికొండ ప్యాలెస్‌ను కూడా కొన్ని వందల కోట్లతో అయితే నిర్మించి, కొండనైతే సకానుగా తవ్వేసి అక్కడ పెద్ద మహారాణి కోటనైతే కట్టించారు. అయన్నీ నెరవేరకపోయినా గాని, అందులో భాగంగా ఒక వ్యక్తినైతే ఆంధ్ర యూనివర్సిటీలోని వైస్ ఛాన్సలర్‌గా అయితే నియమించారాయన. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలోని రిజిస్ట్రార్‌గా ఉండేవారుమాట. ఆయన పేరే ప్రసాద్ రెడ్డి. ఆ ప్రసాద్ రెడ్డి గారిని వైస్ ఛాన్సలర్‌గా నియమించిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ మొత్తాన్ని కూడా వైసీపీ కార్యాలయంలాగా చేసాడాయన. వైసీపీ కార్యాలయంగా చేసేసి అక్కడి నుంచి ఆంధ్ర విశాఖపట్నంలో మున్సిపాలిటీ యొక్క ఎన్నికలు జరిగినప్పుడు కూడాను ఆంధ్ర యూనివర్సిటీ యొక్క విద్యార్థులను పంపించి మరి విశాఖపట్నంలోని ఎక్కడెక్కడ ఏ నాయకుడిని నియమిస్తే బావుంటుందనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ నుంచి సేకరించారని చెప్పేసి అప్పట్లో పెద్ద ఆరోపణలు కూడా వచ్చాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను ఆయనకి కోర్టు ఒక నెల రోజులు జైలు శిక్ష, అదే విధంగా 2000 జరిమానా అయితే విధించింది. అది ఎందుకు విధించిందని ఇప్పుడు చెప్తాను. దాన్ని చెప్పే ముందు ఈయన గురించి 2 ముక్కలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈయన గురించి స్పష్టంగా తెలియకపోతే గనక ఈ నెల రోజులు జైలు శిక్ష ఎందుకు పడింది? దాని మీద మీకు క్లారిటీ ఉండదన్నమాట. యాక్చువల్‌గా ఈయన ఆంధ్ర యూనివర్సిటీలోని ఎన్నో ఆగడాలు చేశారు. యాక్చువల్‌గా ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో 3, 4 సంవత్సరాలకైతే వైస్ ఛాన్సలర్‌గా అయితే చేసుకుంటూ వచ్చారు. అయితే ఈయన్ని డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి గారే నియమించారని చెప్పేసి అప్పట్లో పెద్ద ఆరోపణలొచ్చాయి. అసలు ఆంధ్ర యూనివర్సిటీలోనే పెద్ద పెద్ద హేమీలు అందరూ కూడా వైస్ ఛాన్సలర్‌గా చేసి, ఆ ఆంధ్ర యూనివర్సిటీ యొక్క గొప్పని, ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తెలిసేలా చేశారు వాళ్ళందరూ కూడా. కానీ ఈ ప్రసాద్ రెడ్డి గారు మాత్రం అక్కడ అటువంటి గొప్ప ఆంధ్ర యూనివర్సిటీలో వైసీపీ కార్యకలాపాలు నిర్వర్తించారాయన. వైసీపీ కార్యకలాపాలతో కాకుండా దాంట్లో భాగమైనటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా అప్పుడప్పుడు వస్తూ అక్కడ వైసీపీకి సంబంధించిన విషయాలన్నీ కూడా చూసి, పరిశీలించి, మాట్లాడుకొని బస చేసి వచ్చి వెళ్ళేవారని చెప్పి అప్పట్లో చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రసాద్ రెడ్డికి ఈ నెల రోజులు జైలు శిక్ష ఎందుకు పడిందంటే, ఈయన రిజిస్ట్రార్‌గా ఉన్నప్పుడు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అయితే ఒక వ్యక్తి అక్కడ ఉద్యోగం చేసేవారన్నమాట. ఎప్పుడైతే ఈ ప్రసాద్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్‌గా నియమితులయ్యారో, ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ని అయితే విధుల నుంచి తొలగించడం జరిగింది. విధుల నుంచి తొలగించిన తర్వాత ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో హైకోర్ట్‌కి వెళ్లి అప్పీల్ చేశాడన్నమాట. హైకోర్ట్‌లో నన్ను అన్యాయంగా, అర్ధాంతరంగా ఏ తప్పు లేకుండా నన్ను విధుల నుంచి తొలగించారు. దయచేసి మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకునేలాగా మీరు తీర్పు ఇవ్వాలని కోరుతూ అని చెప్పి ఆయన ఒక అప్పీల్ చేశారు. అప్పీల్ చేస్తే హైకోర్టు సముచితంగా అయితే ఆయనకి తీర్పిచ్చింది. ఆ తీర్పుని ఆంధ్ర యూనివర్సిటీకి కూడా పంపించడం జరిగింది. అయితే అప్పట్లోని దాన్ని ప్రసాద్ రెడ్డి గారు ఒక 2, 3 సంవత్సరాలు అయితే తొంగలో తొక్కినట్టు తొక్కిపెట్టి ఉంచారన్నమాట. ఈ 2, 3 సంవత్సరాలు ఆయన ఆగడాలు, ఆయన చేసిన పనులకి ఎవరు అడ్డం రాకపోయినా, కోర్టుకి వచ్చిన తీర్పులు కూడా పట్టించుకోకుండా ఉన్నా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఆ ఆగడాలన్నీ కూడా కట్టుబట్టమైపోయినాయి. ఎవరైతే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారో ఈయన మళ్ళీ కూడా కేసు ఏయడం జరిగింది. కోర్టు ధిక్కరణ చేశాడని. కోర్టు ఇచ్చిన తీర్పుని 2, 3 సంవత్సరాలు తొక్కుపెట్టుకొని ఇప్పుడు దాకా అయితే నాకు ఉద్యోగం మళ్ళీ నన్ను ఉద్యోగంలోకి తీసుకోలేదని చెప్పి కోర్టులో మళ్ళీ అప్పీల్ చేయడంతో హైకోర్టు చాలా సీరియస్ అయింది ప్రసాద్ రెడ్డి మీద. అయితే ఏమైనా మీకు దాంట్లో అనుమానాలు గాని, ఎటువంటి మార్పులుంటే గనక మళ్ళీ మీరు అప్పీల్ చేసుకొని దాన్ని నివారించుకోవాలి తప్ప ఇలాగ 2, 3 సంవత్సరాలు ఎలా తొక్కుపెట్టి ఉంచుతారని చెప్పి హైకోర్టు అయితే తీవ్రంగా కోప్పడి ఒక నెల రోజులు జైలు శిక్ష, అదేవిధంగా 2000 జరిమానా అయితే ఆయనకి విధించడం జరిగింది. ఈ దెబ్బతో ఆయన ఆగడాలు అక్కడికక్కడికే కట్టుదిట్టంగా ఆగిపోవడం జరిగింది. అయితే ఈ విధంగా అయితే అతనికి నెల రోజులు జైలు శిక్ష అయితే హైకోర్టేసింది. తీవ్ర షాక్‌లో ఉన్నట్లుగా అయితే అయింది మొత్తం వైసీపీ వర్గం అంతా కూడా. మరి రాబోయే రోజుల్లో ఆయన మళ్ళీ ఎన్ని రోజుల్లో వస్తారో, బెయిల్ ఎప్పుడు వస్తుందో మరి వేచి చూడాలి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.